అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం ఇంటర్లింక్కి ఇది మామూలు సంవత్సరం కాదు, ఒక హిస్టారిక్ ఇయర్ అని చెప్పాలి. ఎందుకంటే ఒక చిన్న ఆలోచనగా మొదలై కేవలం 9 నెలల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద హ్యూమన్ నెట్వర్క్గా ఎలా మారిందో ఈరోజు మనం చూడబోతున్నాం. ఈ అద్భుతమైన జర్నీలోని ప్రతి మైలురాయిని ఇప్పుడు మనం క్లోజ్గా చూద్దాం. 2025 అనేది ఇంటర్లింక్ ఒక ఆలోచన నుండి జీవమున్న మానవ నెట్వర్క్గా మారిన సంవత్సరం. ఈ ఒక్క వాక్యం చాలు ఇంటర్లింక్ సక్సెస్ వెనుకున్న స్ఫూర్తిని అర్థం చేసుకోవడానికి. ఇక్కడ టెక్నాలజీ ఒక భాగం మాత్రమే, కాని దాని వెనుకున్న అసలైన శక్తి మనుషులు, వాళ్ల నమ్మకం. అవే ఈ నెట్వర్క్కు ప్రాణం పోశాయి. అదెలాగో ఇప్పుడు చూద్దామవ్వా. ఈ టైంలైన్ చూడండి, ఇది వాళ్ల ప్రోగ్రెస్కి ఒక సాక్ష్యం లాంటిది. మార్చిలో యాప్ లాంచ్ దగ్గర మొదలై జూన్ వచ్చేసరికి 1 మిలియన్ యూజర్లు, ఆగస్టులో కమ్యూనిటీనే డెసిషన్స్ తీసుకునేలా చేయడం, ఇక నవంబర్కి ఒక కంప్లీట్ ఎకానమీనే బిల్డ్ చేయడం. ప్రతి అడుగు చాలా ప్లాన్డ్గా వేశారు. ఈ 9 నెలల్లో జరిగిన ప్రతి కీలక ఘట్టాన్ని ఇప్పుడు మనం వివరంగా చూద్దాం. సరే, ఆ టైంలైన్లో మనం చూసిన మొదటి అడుగు మార్చ్ 2025. అసలు ఈ విప్లవం ఎక్కడ మొదలైంది, ఎలా మొదలైంది, ఆ మొదటి స్పార్క్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మార్చి 2025 ఇంటర్లింక్ యాప్ ప్రపంచానికి పరిచయం చేయబడింది. అయితే ఇది కేవలం ఒక యాప్ లాంచ్ మాత్రమే కాదు, ప్రతి యూజర్కి ఒక ప్రత్యేకమైన సెక్యూర్ ఇంటర్లింక్ ఐడి ఇచ్చింది. అంతేకాదు, మినీ యాప్ ఎస్డీకే ద్వారా వేరే డెవలపర్లు కూడా ఈ ప్లాట్ఫామ్పై కొత్త యాప్స్ తయారు చేసేలా దారిచూపింది. ఈ రెండు ఫ్యూచర్ గ్రోత్కి చాలా బలమైన ఫౌండేషన్ వేశాయి. ఒక బలమైన పునాది పడ్డాక ఆ తర్వాత జరిగిన గ్రోత్ ఊహ కూడా అందదు. టెక్నాలజీ రెడీ అయ్యాక ప్రజలు దాన్ని ఎలా ఓన్ చేసుకున్నారో చూడండి. అదే ఈ మొదటి మిలియన్ నోట్స్ కదా. ఒక్కసారి చూడండి, కేవలం 3 నెలలు, జూన్ 2025 నాటికి 10 లక్షల మంది ప్రజలు హ్యూమన్ నోడ్స్గా మారారు. ఇది కేవలం డౌన్లోడ్ల నంబర్ కాదు, నెట్వర్క్లో యాక్టివ్గా పాల్గొంటున్న నిజమైన యూజర్ల సంఖ్య. ఇంత స్పీడ్గా పెరగడమంటే ప్రాజెక్టుపై జనాలకి ఎంత నమ్మకముందో అర్థం చేసుకోవచ్చు. ఇది కేవలం యూజర్ల సంఖ్యలో వచ్చిన గ్రోత్ మాత్రమే కాదు, టెక్నాలజీలో కూడా ఇంటర్లింక్ తన స్టామినా ఏంటో చూపించింది. అమెరికాకు చెందిన చాలా ప్రెస్టీజియస్ సంస్థ అయిన NIST, అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్స్ అండ్ టెక్నాలజీ, వాళ్ల హ్యూమన్ AI మోడల్స్ ర్యాంకింగ్స్లో ఇంటర్లింక్కి టాప్ 113th ర్యాంక్ ఇచ్చింది. ఇది దాని టెక్నాలజీ ఎంత స్ట్రాంగ్గా ఉందో చెప్పడానికి ఒక పెద్ద ప్రూఫ్. ఒకవైపేమో ఊహించని గ్రోత్, మరోవైపేమో టాప్ క్లాస్ టెక్నాలజీ రికగ్నిషన్. ఈ రెండూ కలిస్తే ఏమవుతుంది? సహజంగానే ప్రపంచంలోని పెద్ద పెద్ద టెక్ కంపెనీల దృష్టి దీనిమీద పడుతుంది. ఇంటర్లింక్ విషయంలో సరిగ్గా అదే జరిగింది. ముందుగా కమ్యూనిటీని మరింత బలంగా చేయడానికి అంబాసిడర్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత టెక్నికల్ సపోర్ట్ కోసం అమెజాన్ వెబ్ సర్వీసెస్ అంటే AWS వాళ్ల స్టార్టప్ ప్రోగ్రాం ద్వారా ముందుకొచ్చింది. కానీ వీటన్నింటిని మించిన టర్నింగ్ పాయింట్ ఏంటంటే గూగుల్. అవును, ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ ఈ ప్రాజెక్ట్లో మెయిన్ ఇన్వెస్టర్గా మారింది. ఒక డీసెంట్రలైజ్డ్ ప్రాజెక్టుకు గూగుల్ లాంటి కంపెనీ సపోర్ట్ రావడం ఎంత పెద్ద విషయమో ఆలోచించండి. బయట ప్రపంచం నుంచి ఇంత పెద్ద రికగ్నిషన్ వచ్చాక ఇంటర్లింక్ తన ఫోకస్ని లోపలికి, అంటే తన కమ్యూనిటీ కోసం ఒక స్ట్రాంగ్ ఎకానమీని బిల్డ్ చేయడంపై పెట్టింది. ఇది కేవలం ఒక యాప్ నుంచి ఒక సెల్ఫ్ సఫిషియెంట్ ఎకోసిస్టమ్గా ఎలా మారిందో ఇప్పుడు చూద్దాం. ఈ కొత్త ఆర్థిక వ్యవస్థలో మొదటి అడుగు ITLG బర్నింగ్ సిస్టమ్. ఆగస్ట్లో కమ్యూనిటీ ఓటింగ్ ద్వారానే దీన్ని అప్రూవ్ చేశారు. సింపుల్గా చెప్పాలంటే సర్క్యులేషన్లో ఉన్న టోకెన్ల సంఖ్యను పర్మనెంట్గా తగ్గించడమన్నమాట. దీనివల్ల టోకెన్ సప్లై తగ్గి దాని విలువ పెరిగే అవకాశం ఉంటుంది. ఇది కమ్యూనిటీ చేతిలోనే ఉన్న ఒక పవర్ఫుల్ టూల్. అక్టోబర్లో వచ్చిన సెక్యూరిటీ గ్రూప్స్ మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్. దీని ద్వారా యూజర్లు చిన్న చిన్న గ్రూపులుగా ఏర్పడి ఒకరికొకరు వెరిఫై చేసుకుంటారు. అంటే ఓకే, ఈ వ్యక్తి నమ్మదగినవాడు అనే సర్టిఫై చేసుకోవడం లాంటిది. గ్రూప్లోని సభ్యులు ఎంత నమ్మకంగా యాక్టివ్గా ఉంటే నెట్వర్క్ నుంచి వచ్చే రివార్డులు కూడా అంత ఎక్కువగా ఉంటాయి. ఇది నెట్వర్క్లో ట్రస్ట్ని కింది స్థాయి నుంచి బిల్డ్ చేస్తుంది. ఇక నవంబర్లో వచ్చిన హ్యూమన్ క్రెడిట్ స్కోర్ అయితే నిజంగా ఒక విప్లవాత్మకమైన ఐడియా. ఇది మన ఫైనాన్షియల్ హిస్టరీ మీద ఆధారపడిన స్కోర్ కాదు. నెట్వర్క్లో మన ప్రవర్తన, మన నమ్మకం, మనం ఇతరులతో చేసే ట్రాన్సాక్షన్స్, వీటి ఆధారంగా ఈ స్కోర్ బిల్డ్ అవుతుంది. ఇది ఒక వ్యక్తి యొక్క నిజమైన నమ్మకాన్ని కొలిచే సిస్టమ్ అన్నమాట. దీనివల్ల నెట్వర్క్ చాలా ఫెయిర్గా, సెక్యూర్గా ఉంటుంది. ఈ ఆర్థిక సాధనాలన్నింటినీ, అంటే బర్నింగ్ సిస్టమ్, సెక్యూరిటీ గ్రూప్స్, క్రెడిట్ స్కోర్, వీటన్నింటినీ ఒకే చోటకి తీసుకొచ్చిందే నవంబర్లో లాంచ్ అయిన ITLX సూపర్ వాలెట్ అండ్ ఎక్స్చేంజ్. దీని ద్వారా యూజర్లు తమ టోకెన్స్ను సేఫ్గా స్టోర్ చేసుకోవచ్చు, ఒకరికొకరు పంపుకోవచ్చు, ఇంకా నెట్వర్క్లోనే వేరే కరెన్సీలతో మార్చుకోవచ్చు.
ఇది ఇంటర్లింక్ ఎకోసిస్టమ్కి కంప్లీట్ ఫ్రీడమ్ ఇచ్చింది. ఓకే, యాప్ లాంచ్, మిలియన్ల యూజర్లు, టెక్ దిగ్గజాల సపోర్ట్, ఒక పూర్తి ఆర్థిక వ్యవస్థ, ఇవన్నీ కేవలం 9 నెలల్లో జరిగాయి. ఒక చిన్న ఆలోచనగా మొదలైన ఈ జర్నీ ఈరోజు ఒక గ్లోబల్ ఫోర్స్గా ఎలా నిలబడిందో చెప్పే కొన్ని నంబర్స్ని ఇప్పుడు చూద్దాం. ఈ నంబర్సే అస్సలు కథ చెబుతాయి. 5 మిలియన్లకు పైగా రియల్ యూజర్లు, ప్రతిరోజూ యాక్టివ్గా ఉండేవాళ్లు 3 మిలియన్ల మంది, ఏకంగా 131 దేశాలకు విస్తరించిన గ్లోబల్ కమ్యూనిటీ, వీరికి గైడెన్స్ ఇచ్చే 3500 మంది అంబాసిడర్లు, ఇంకా 9 అఫీషియల్ ట్రెజరీ పార్ట్నర్స్. ఈ లెక్కలు చూస్తేనే అర్థమవుతుంది ఇంటర్లింక్ ఎంత పెద్ద శక్తిగా మారిందో. మనం ఇప్పటిదాకా చూసిన ప్రతి మైలురాయి, ప్రతి ఫీచర్, ప్రతి పార్ట్నర్షిప్ వెనుక ఉన్న మెయిన్ గోల్ ఒక్కటే: నమ్మకం, న్యాయం, ఇంకా నిజమైన పార్టిసిపేషన్ మీద నడిచే ఒక హ్యూమన్ వెరిఫైడ్ నెట్వర్క్ను నిర్మించడం. ఇక్కడ టెక్నాలజీ కేవలం ఒక టూల్ మాత్రమే, అసలైన పవర్ దాని వెనుకున్న హ్యూమన్ కమ్యూనిటీ. ఇదంతా 2025 కథ మాత్రమే. ఇంటర్లింక్ ఇప్పుడు ఒక సరికొత్త చాప్టర్లోకి అడుగుపెడుతోంది. అందుకే వాళ్ళు అడుగుతున్న ప్రశ్న: ఈ కొత్త అధ్యాయంలో మాతో చేరడానికి సిద్ధంగా ఉన్నారా? 2025లోనే ఇంత సాధిస్తే భవిష్యత్తు ఎంకెంత అద్భుతంగా ఉంటుందో మనం వెయిట్ చేసి చూడాలి. చూసినందుకు ధన్యవాదాలు.